ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తున్నారు మంత్రి నారా లోకేష్. అందులో భాగంగానే దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సిద్ధమయ్యారు. మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న సుమారు 3,000 మందికి పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నెల 21, 22వ తేదీల్లో మన ఇల్లు మన లోకేష్ పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కొండవాలు ప్రాంతాలు, అటవీ, దేవాలయ భూముల్లో వేలాది మంది ప్రజలు ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసం ఉంటూ వస్తున్నారు. అయితే వారికి సంబంధిత భూములపై ఎటువంటి అధికారిక హక్కులు ఇప్పటివరకు లేవు. దీంతో సంబంధిత స్థలాలను తమ వారసులకు ఇవ్వాలన్నా, అత్యవసర సమయాల్లో రుణాలు తీసుకోవాలన్నా సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి. మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న ఈ జటిలమైన సమస్యను ఎన్నికలకు ముందు ప్రత్యక్షంగా చూసిన యువనేత లోకేష్ తాము అధికారంలోకి వస్తే ఈ మొండి సమస్యకు పరిష్కారం చూపుతామని అప్పట్లో భరోసా ఇచ్చారు. నాడిచ్చిన హామీ మేరకు ఇప్పుడు హామీను అమలు చేస్తున్నారు మంత్రి లోకేష్. గతేడాది ఏప్రిల్ నెలలో మొదటి విడతలో దాదాపు 3,000 మందికి పైగా పట్టాలు పంపిణీ చేశారు. తాజాగా రేపు ఎల్లుండి రెండో విడత శాశ్వత పట్టాలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విడతలో పంపిణీ చేయబోయే పట్టాల విలువ ప్రస్తుతం ఓపెన్ మార్కెట్లో ఏకంగా 1,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ స్థలాలపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ ఆర్డీఓ ద్వారా ధృవీకరించిన ప్రాపర్టీ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్లను మంత్రి లోకేష్ అందజేయనున్నారు. ఇక అమరావతి రాజధాని నగర ప్రాజెక్టులో భాగంగా బకింగ్హామ్ కాలువపై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి మంగళగిరిలోని కేఎల్ రావు కాలనీలో ఆక్రమణదారులుగా ఉన్న మొత్తం 81 మందిని గుర్తించారు. ప్రభావితమైన ఈ ఆక్రమణదారులకు పునరావాసం కల్పించేందుకు ఆత్మకూరు లేఅవుట్లో 34 ప్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయించారు. జీవో నెంబర్ 30 నిబంధనల ప్రకారం మొత్తం 906 క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేయడానికి ప్రతిపాదించారు. వీటిలో 630 పట్టాలు తాడేపల్లి మండలం వాసులకు, 276 పట్టాలు మంగళగిరి మండలానికి చెందిన వారికి మంత్రి లోకేష్ పట్టాలు పంపిణీ చేయనున్నారు.